హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కొండగా అయితే వెళ్తున్నాము. చూసారా? మీకైతే ఇప్పుడు ఒక లొకేషన్ చూపెడతాను చూడండి. అక్కడ ఎంత మబ్బులు కమ్మేస్తుందో. ఇలాగైతే ఉంటది కొండలు కాసి. చూసారా? అంటే వర్షం పడి తగ్గింది కాబట్టి ఇలాగైతే ఉంది. చాలా మబ్బులు వచ్చేసి ఉంది. చూసారా మేమైతే ఇదిగో కొండకి వెళ్తున్నాం. చూద్దామని కొన్ని లొకేషన్లు బాగా కనపడుతుంది. అందుకాబట్టే కొండకైతే ఇదిగో వెళ్తున్నాం. చూసారా కొన్ని లొకేషన్లు ఎలా కనబడుతుందో. ఇంకా పైకి వెళ్తే ఇంకా మీకు చూపిస్తాను. చూడండి. చూసారా వెళ్ళే దారి అయితే ఇదిగో ఇలాగుంది. మనుషులు కూడా సరిగా కొండగా ఎక్కట్లేదు కాబట్టి దారి అయితే ఇదిగో ఇలాగ కప్పేసి ఉంది. చూసారా ఇలాగైతే ఉంది దారి. చూసారా లొకేషన్ ఇదిగో ఎలా కనపడుతుందో. ఇలాగైతే మబ్బులు వచ్చి ఉంది. చూసారా మీకైతే లొకేషన్ చూపెట్టాలని కొండకెక్కి చూసారా లొకేషన్ అయితే ఇదిగో ఎలా కనబడుతుందో. అంటే మబ్బులు వచ్చేసింది అలాగా. చూసారా అంటే వర్షం పడి తగ్గింది కాబట్టి మబ్బు వచ్చేసి ఉంది. అలాగుంది మరి. చూసారా మేమైతే ఇదిగో వెళ్ళే దారిలో ఒక చిన్న అదే చెరువులాగా ఉంది. చూసారా మీకు కనపడుతుందా? అలాగే ఇక్కడ ఆవులు తీసుకొస్తే ఒకవేళ ఇక్కడ నీళ్ళు తాగిస్తారు. ఇంకా అలాగే కొద్దిగా పైకి వెళ్తే చిన్న ఊట అయితే ఉంది. ఒకవేళ కొండకొచ్చి ఉంటే దాహం వేస్తే నీళ్ళు తాగొచ్చు. ఇక్కడ చూసారా ఇదిగో ఒకవేళ ఆవులు తీసుకొస్తే ఇక్కడే నీళ్ళు తాగిస్తారు. ఇలా అయితే ఉంది ఒక చిన్న చెరువులాగా. చూసారా ఇంకా కొద్దిగా నేను పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చిన్న ఇదిగో ఊట అయితే ఉంది. ఇంకా పైకి అంటే ఇంకొకటి ఉందిలే పెద్దది. ఈ చిన్న ఊట చూసారా? ఒకవేళ కొండకు వేస్తుంటే ఎవరైనా దాహం వేస్తే ఇక్కడే వాటర్ అనేది తాగుతాం అన్నమాట. అంటే ఇలాగైతే వాటర్ వస్తూ ఉంటుంది. ఇదే మా ఊర్లో కూడా వెళ్ళి ఉంది. ఇంకా పెద్ద ఊట ఉంది. మేమైతే ఇదిగో ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ కొండ పైకి చూపిస్తాను. మేమైతే ఇదిగో వచ్చే దారిలో ఇక్కడ రాయి ఒకటి చూసాం. పెద్ద రాయి. చూసారా రాయి ఎలా ఉందో? అవతల వెళ్ళాలంటే ఈ రాయి ఎక్కేసి వెళ్ళాలి అవతల పక్క. ఇలాగైతే ఉంది మెట్లు లాగా. చూసారా ఎలా ఉందో? స్టెప్స్ ఇలాగా అవతల వెళ్ళాలి. ఇలాగైతే పెద్ద రాయి ఉంది ఇక్కడైతే. చూసారా మేమైతే ఇదిగో ఎత్తైన కొండకి దగ్గరికి వెళ్తే వచ్చేసాము. చూసారా మేమైతే అదిగో ఆ కింద నుంచి నడుచుకుంటూ వచ్చాము. చాలా ఘాటి ఉంది. ఆ రాయిలో వీడియో చేద్దామంటే అంటే పెద్ద రాయి కదా, అక్కడ ఫోన్ కూడా పట్టుకోవడానికి అవ్వలేదు. అందుకబట్టి అక్కడ వీడియో చేయలేదు. చూసారా మేమైతే ఇప్పుడు ఎత్తైన కొండకి అయితే వెళ్తున్నాము. దగ్గరలో అయితే వచ్చేసాము. ఇంకా ఎత్తైన కొండకి వెళ్ళడానికి దగ్గరలోనే ఉంది. రీచ్ అవుతాం ఇంకా. చూసారా ఇదిగో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఎత్తైన కొండకి. అక్కడ వెళ్తే కింద వ్యూ పాయింట్ మొత్తం మీకు చూపిస్తాను. మేమైతే కష్టపడి ఇదిగో కొండ ఎక్కేసాము. చూసారా నేనైతే ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బౌండరీలో ఉన్నాను. అదిగో చూసారా అది అయితే ఒడిశా. ఆంధ్ర అంటే అవతల ఈ కొండ అవతల ఉంది. చూసారా ఒడిశా ఎలా కనబడుతుందో? ఇలాగైతే ఉంటది కొండ ఎక్కితే. ఇదిగో ఇలా చూడవచ్చు వ్యూ పాయింట్. చూసారా అప్పుడు చూపిస్తాను నేను కదా ఎలా కనపడుతుంది మొత్తం మబ్బులుగా. చాలా బాగుంది కదా. చాలా ఎత్తైన కొండలు ఉంది అటుపక్క. అంటే మబ్బుకి సరిగా కనపడట్లేదు. చూసారా ఊరైతే అదిగో ఎలా కనపడుతుందో? ఇలాగైతే ఉంటది ఒడిశా మొత్తం. చూసారా పొలాలు ఊర్లు ఎలా ఉందో? ఇలా అయితే ఉంది మరి ఒడిశాకి. అంటే చూసారా మావాడు అయితే ఇదిగో దారి లేదు అనేసి దారి అయితే చేస్తున్నాడు మావాడు. అంటే వెళ్ళడానికి కొద్దిగా దారి లేదు కదా. అంటే దారి అయితే ఉంది కానీ కొండకి సరిగా రావట్లేదు కదా ఎవరు కూడా. అందుకబట్టే ఇదిగో ఇలాగా మూసుకొని పోయి ఉంది. అందుకని కొద్దిగా దారి చేస్తున్నాడు. చూసారా ఇదిగో ఎలా దారి చేస్తున్నాడు? చూసారా మేమైతే ఇదిగో మొత్తానికి వచ్చేసామన్నమాట. ఇలాగైతే ఉంది మరి మా ఏరియాలో కొండలు. చూసారా చాలా గాలి కూడా వస్తుంది అనమాట. చూసారా ఈ కింద అయితే ఎలా ఉందో? ఇలాగైతే ఉంది కిందకి. చూసారా అదిగో అటుపక్క చాలా ఇంకా కొండలు ఉంది అటు అయితే. చూసారా మా వాడు నిలబడి చూస్తున్నాడు. మేమైతే ఇదిగో ఇప్పుడు ఆ కొండకి వెళ్ళబోతున్నాము.
ఆ కొండకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఆంధ్ర బౌండరీ ఎలా ఉందో. చూసారా, ఇప్పుడైతే ఇదిగో ఎత్తైన కొండకి దగ్గరలోనే ఉన్నాము, రీచ్ అవ్వడానికి వస్తున్నాం, అంటే వెళ్తున్నాం. చూసారా, ఎత్తైన కొండకి ఇప్పుడు ఎత్తైన కొండకి వెళ్తే మీకు ఆంధ్ర బౌండరీ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఒడిశా బౌండరీ అయితే మొత్తానికి అయితే ఇదిగో ఇలా అయితే ఉంది, చూసారు కదా. ఇప్పుడు మీకు నేను ఆంధ్ర బౌండరీ చూపెడతాను. ఈ కొండకి అయితే మొత్తానికి ఇదిగో వచ్చేసాం ఎత్తైన కొండకి. ఇంకా కొద్దిగా దూరంలో వెళ్తే చూపెడతాను కిందకి ఎలా ఉందో చూడండి. చూసారా, మేమైతే ఇదిగో ఎత్తైన కొండకు వచ్చేసాము. ఇలాగుంది ఎత్తైన కొండ, చూసారా. ఇదిగో ఇలా అయితే ఉంది, ఇదిగో ఆంధ్ర బౌండరీ. చూసారా, అదిగో ఎలా కనపడుతుందో. ఇలాగైతే ఉంది, అంటే చాలా మబ్బు వచ్చేసింది, సరిగా కనపడట్లేదు. చూసారా ఎలా ఉందో. ఇలాగైతే ఉంది మరి ఎత్తైన కొండ. మేమైతే చివరికి వచ్చేసాం అనమాట, రీచ్ అయిపోయాము ఎత్తైన కొండకి. చూసారా, చూపించను ఎలా ఉందో కొండ అయితే, ఎత్తైన కొండ. చూసారా, చుట్టూరు అయితే ఇదిగో ఇలాగైతే ఉంది మొత్తము ఎత్తైన కొండకి. ఇలా అయితే ఉంటది మరి కొండ అయితే. అదే కొండ చూపిస్తాను నేను కదా. చూసారా, కొండ అయితే ఇలాగైతే ఉంది, అదిగో కిందన. చూసారా, ఆంధ్ర బౌండరీలో ఎలా కనపడుతుందో, పొలాలు, ఇల్లులు ఇలాగైతే ఉంది. అంటే చాలా మబ్బు వచ్చేసింది. చూసారా, అదిగో మావాడైతే దిగేసి వెళ్ళిపోతున్నాడు ముందే. చూసారా, ఇదిగో కింద అయితే ఎలా కనపడుతుందో. మేమైతే ఎత్తైన కొండకి ఇప్పుడు ఉన్నాము. చూసారా, ఇలా అయితే ఉంది మరి కిందకి. చూసారా ఎలా ఉందో కిందన, ఇలాగైతే ఉంటది. మావాడైతే ఇదిగో దిగేసి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోదాం అనేసి. వర్షం పడేలా ఉంది అంటే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ కొండ నుంచి దిగాలి కదా మేము కూడా. చూడండి, దిగే దారిలో అయితే ఇదిగో చూడండి ఇలా చాలా డౌన్ గా ఉంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే పడిపోవచ్చు. అంటే చాలా డౌన్ ఉంది, అంటే ఎత్తైన కొండకు వచ్చేస్తున్నాం కదా. చూసారా, మా వాడైతే ఇదిగో ఇలా దిగేసి వెళ్ళిపోతున్నాడు. ఇలాగైతే దిగేసి వెళ్ళిపోతాం అనమాట. చాలా డౌన్ ఉంది, చూసారా. అయితే దిగి వచ్చేసాం. అంటే మా లాంగ్వేజ్ లో అయితే, ఒరియాలో అయితే బొడ్డొంగర్ అంటారు, తెలుగులో అయితే అదే పెద్దకొండ అని చెప్తారు. మేమైతే మొత్తానికి ఆ పెద్దకొండ నుంచి అయితే దిగి వచ్చేసాం. అంటే డౌన్ కాబట్టి చాలా ఫాస్ట్ అయితే వచ్చేసాం మేము ఆ పెద్దకొండ నుంచి. చూసారా, మేమైతే ఇప్పుడు కిందకైతే వచ్చేసాము, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే వర్షం పడేలా కూడా ఉంది, క్లైమేట్ కూడా కొద్దిగా బాగాలేదు. చూసారా క్లైమేట్ ఎలా ఉందో. ఇలాగైతే క్లైమేట్ ఉంది అందుకని ఇప్పుడైతే మా ఊరికి ఇదిగో వచ్చేసాం. చూసారా, దిగేసి వెళ్ళిపోతాం. ఇదిగో ఇక్కడ కొద్దిగా ఈ తుప్పలు అడ్డు కాబట్టి కనిపించట్లేదు ఊరు, లేకపోతే కనిపిస్తుంది. అదిగో కనిపిస్తుంది. చూసారా ఎలా ఉందో. మొత్తానికైతే ఊరికైతే ఇదిగో వచ్చేసాం. ఇంకా అంటే చూసారు కదా, క్లైమేట్ అయితే ఇదిగో ఇలాగైతే ఉంది. ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేసాం మరి. చూసారా, ఊరైతే ఇదిగో ఇలా అయితే ఉంది మా ఊరు మొత్తానికి. చూసారా, మొత్తానికి అయితే ఇదిగో వచ్చేసాం అన్నమాట ఊరికి.